ఈరోజు మన ముందు ఒక గొప్ప మాస్టర్ ఉన్నారు. కృష్ణుడు చెప్తాడు, కోట్ల మంది జర్నీ చేస్తారు స్పిరిచువాలిటీలో, నన్ను చేరేది కొద్ది మందే. ఆ కొద్ది మందిలో ఈరోజు ఒక జంట మన కళ్ళ ముందర ఉన్నారు. పత్రిసార్ పరిచయం అయిన తర్వాత వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ధ్యాన ప్రచారాన్ని వాళ్ళు చేపట్టి ఈరోజు వాళ్ళెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు గ్లోబల్ మాస్టర్స్గా తిరుగుతున్నారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది దాదాపుగా. మన ముందు అపర బుద్ధుడిలా కూర్చుని ఉన్నారు గజ్జెల రామసుబ్బారెడ్డి మాస్టర్, వారి సతీమణి పైకి రావాలి స్టేజ్ మీదకి. గజ్జెల రమేష్ రెడ్డి, మరి మధు మేడం. ఈరోజు వారిద్దరూ ప్రపంచమంతా తిరుగుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వారి పిల్లలకు. పత్రిసార్కి వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేశారు. వినడం వేరు, చెప్పడం వేరు, ఆచరించడం వేరు. సరెండర్నెస్తో ఆచరించడం వేరు. సరెండర్నెస్ అనేటువంటి పదానికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపం చక్కగా రామసుబ్బారెడ్డి సార్ రూపాన్ని సంతరించుకుంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ రోజు ఎక్కడెళ్ళారు, ఎంతమందికి ధ్యానం చెప్పారు, ఆ క్లాస్లో ఎంతమంది వచ్చారు, ఒక గవర్నమెంట్ రికార్డు కన్నా అద్భుతంగా ఆయన రికార్డు మెయింటైన్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా వర్క్ చేశారో చెప్పనలేవి కాదు. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా ఎక్కడ బ్రేక్ లేకపోకుండా కంటిన్యూగా వర్క్ చేయడం అన్నది, దానికి నిలువెత్తు రూపాలే ఈ ఇద్దరు మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ఇద్దరు మాస్టర్స్కి. పిఎంసి రాకముందు ఆయన ఎంతో విశేషమైన ధ్యాన ప్రచారం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పిఎంసి రాకముందు ధ్యాన ప్రచారానికి, పిఎంసి వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారానికి ఆ మధ్య తేడాను వాళ్ళిద్దరి మాటల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఆనంద్ బుద్ధ గారు ఏదో మా మీద అభిమానంతో, ప్రేమతో చెప్పారు, కానీ వారు చెప్పినంత మేమేమీ చేయలేదు. ఏం చెప్పాలి నేను? ఇంకా మా ప్రాణం అంతా ఈ శరీరంలో అణువు పరమాణువుతో సహా పత్రిజీ గారే నిండి ఉన్నారు. మేమే కాదు, ఇద్దరము, మా నుండి వచ్చినటువంటి సంతానం చిరంజీవి, సురేష్, రమేష్, రాజేష్, వాళ్ళతో వచ్చినటువంటి సంబంధం కరుణ, మాధవి, నీల, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంతానం ధ్రువతేజ్ రెడ్డి, హరితేజ్ రెడ్డి, అయాన్స్ రెడ్డి. మా అమ్మ నాన్న 4 తరాల వాళ్ళు మా ఇంట్లో నా ద్వారా ధ్యానం నేర్చుకున్నారు. ధ్యానం తాత పిల్లలు. ఇంకా వేరే లేదు. నన్ను చూస్తే, నా వాయిస్ వింటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ పేరెంట్స్, ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నది అని. ధ్యానం తాత అని చెప్పేసి, లేస్తే ధ్యానం, పడుకుండేటప్పుడు ధ్యానం, అంతా ధ్యానమయం. పేరెంట్స్గా మేము గొప్ప కాదు, మా నుండి వచ్చే జనరేషన్ గొప్ప. మా వెనక ఉన్నటువంటి మా పేరెంట్స్ వాళ్ళు వ్యవసాయదారులు. ఒక చిన్న కుగ్రామంలో ఉండేవాళ్ళం మేము. వాళ్ళు భజన సంఘం. మా నాన్నగారికి సంగీతం అంటే మహా ఇష్టం. ఆ విధంగా ఆ మార్గంలో వెళ్ళేవారు వాళ్ళు. చిన్నగా నేను కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో అక్కడ కొంత నేర్చుకుంటూ వచ్చి స్థిరపడింది ఎక్కడయ్యా అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదాల చెంత. పిఎస్ఎస్ఎం అనే ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఏదైనా ఉంది అంటే అది పిఎస్ఎస్ఎంఏ.
వారు అన్నట్లు మాది ఒక చిన్న ఆశ్రమం, ఎవరు వచ్చినా కూడా ఆతిథ్యం లభిస్తుంది, ఏ టైంలో వచ్చినా కూడా. తర్వాత మేము ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇంకా ఎక్కడ వెనుక తిరగలే. ఉద్యోగాలు లేదు, వ్యాపారాలు లేదు, ఇంకా ఏమీ లేదు. నాకు ఏది ఇంకా నా దృష్టికి ఆనలే. నేను తెలుసుకున్నాను నా జీవిత ప్రయాణం ఏమిటిది అని చెప్పేసి. ఎప్పుడైతే పత్రిజీ గారి చెంత చేరానో ఆ రోజే తెలుసుకున్నాను, ఇది సరైన మార్గం, నాకు ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలి. నాతో పాటు ఎన్నుకొని వచ్చినటువంటి నా సతీమణి జయలక్ష్మికి మొట్టమొదటి చెప్పాను, ఇంట గెలిచి రచ్చగెలచాలి కాబట్టి వాళ్ళ సహకారం ఉంటే పురుషులు ఎంతైనా సాధించవచ్చు అని చెప్పేసి ఆమె గొప్ప సహకారి నాకు. ఆ మేడం గారికి కూడా గట్టిగా మనం చప్పట్లు కొడదాం. పెద్దగా చదువుకోలేదు కానీ ఎక్కువ చేస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అందరూ వాళ్ళ బిడ్డలే, అందరూ వాళ్ళ పేరెంట్సే. అన్నపూర్ణమ్మ అని పిలుస్తారు కడప జిల్లా అంతా కూడా ఆమెను. నేను చాలా గర్వంగా ఇటువంటి శ్రీమతిని పొందడం ఈ జన్మలో నా భాగ్యం అనుకున్నా. చిరంజీవి రమేష్, మాధవి ఇంకా వాళ్ళు తండ్రిని మించిన తనయులైపోయినారు వాళ్ళు. ఆ కోడలు, ఆ కొడుకు గట్టిగా చెప్పండి కొడదాం. గ్లోబల్లో విపరీతంగా ధ్యానం ప్రచారం చేస్తున్నారు. ఆనంద్ గారు అన్నట్లు పిఎంసి రాక మునుపు మేము వెహికల్ తీసుకొని అందులో వీడియో సిస్టమ్, టేప్ రికార్డ్, సౌండ్ సిస్టమ్, ఆడియో అన్నీ చేసుకొని వేల కొలది కరపత్రాలను అందులో వ్యాన్లో నింపుకొని మరి విస్తృతమైనటువంటి ప్రచారం చేశాం. 1280 గ్రామాలు, 3 పర్యాయాలు, 4 పర్యాయాలు తిరిగిందే. ఏమైంది, మేము నేర్పించి వచ్చాం, మీకు ఏం చేస్తున్నారు మీరు, ఆ విధంగా చేశాం. అంతటితో లేదు, పత్రిసారు అంత లక్ష్యం పెట్టుకొని వచ్చారు, ధ్యాన జగత్ అని చెప్పేసి. నేను కేవలం కడప జిల్లాకే పరిమితం అయిపోతే అది బాగోలేదని చెప్పేసి ఇంకా జిల్లాలు కూడా తిరగడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఆ విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఉదయం వెళ్తే రాత్రి 11కో 12కో ఇంటికి వచ్చేవాళ్ళం, గ్రామాలంతా కూడా ప్రచారాలు చేసి. అంతేకాదు విద్యాలయాలు, వైద్యాలయాలు, తర్వాత ఈ కారాగారం, శిక్షపడి ఉంటారు కదా కారాగారం, ఆ కారాగారంలో కూడా ఆ సూపరింటెండెంట్తో మాట్లాడుకొని మేము 40 రోజులు 3 మండలాలు మా వ్యాన్తో సహా లోపలికి పంపించారు వాళ్ళు. ఏమో మరి ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ ఎంతో స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ కారాగారంలో. అట్లాంటిది మనల్ని లోపలికి వ్యాన్తో సహా లోపలికి పిలిపించి ఆ తర్వాత ఆ ఖైదీలకు అందరికీ కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆ సూపరింటెండెంట్ గారు అక్కడ జైల్లో, కడప సెంట్రల్ జైల్లో. గాంధీ పుట్టినరోజు ఉత్తమ ఖైదీలుగా మన ధ్యానం నేర్చుకొని విడుదలయ్యారు వాళ్ళు 3. వాళ్ళలో ఆ పరిణితి చెందింది, ఆ ప్రవర్తన వాళ్ళలో మారింది. ఇంకంతటితో వదలలేదు. మళ్ళీ పోలీస్ బెటాలియన్, కొత్త వాళ్ళంతా కూడా కొత్త బ్యాచీలు వస్తుంటాయి. ఇక్కడ కారాగారంలో జరిగిన ఎఫెక్ట్కు అక్కడ బెల్ మోగింది. వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళు ఇంటికి వెహికల్ తీసుకొని రావడం, మమ్మల్ని అంతా ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్లడం, మళ్ళీ ఇంటి దగ్గర వదలడం. ఆ విధంగా 40 days పోలీస్ బెటాలియన్లో నేర్పించడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఇప్పుడు ప్రస్తుతము తాళ్లపాక అన్నమాచార్య పుట్టినరోజు, పుట్టిన ఊరు, ఆ ఊర్లో మేము
సప్తాహం చేశాం. తర్వాత మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 రోజులు చేశాం. ఆ రాజంపేట గ్రామాలు ఈరోజు ధ్యానమయమయ్యాయి. కాబట్టి ఇక ధ్యాన ప్రచారం, తర్వాత శాకాహార ర్యాలీలు. ఒకప్పుడు గాంధీ పుట్టినరోజు, ఇంకొకరు పుట్టినరోజు అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి నెల ఒక 2-3 శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది. ఇంకా పిఎంసి వచ్చింది మన మధ్యలో. 2017లో ఎప్పుడైతే దీనికి ఫౌండేషన్ స్టార్ట్ అయిందో పత్రి గారు ఫోన్ చేశారు, సుబ్బారెడ్డి ఏంటి సంగతి అని. సార్ వెనుదిరిగేది లేదు సార్, మీతోనే మేము ఉన్నాం, చెప్పండి సార్ అంటే ఈరోజు ఫౌండేషన్ అయ్యా అన్నారు. ఓకే సార్ చేద్దాం సార్ అని చెప్పేస్తున్నాం. అక్కడి నుంచి ఆ రోజే 1,00,000 రూపాయలు డబ్బులు పంపించేసేసాం. ఇక్కడే ఉన్నారు, మాతో పాటు 3 వచ్చారు. ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదలరు. మనం ఏదంటే అది. ధ్యాన గ్రామీణంలో అయితే ఆ మహిళా మండలి అక్కడ ఉన్నారు. పొద్దున 7కు బయలుదేరతాం, టిఫిన్ అన్నీ కూడా అందులోనే పెట్టుకొని వెళ్తే రాత్రి 11-12కి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ 3 మాస్టర్లు అక్కడ మాస్టర్లు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్లకు. ఒకసారి నిల్చోండి. ఆ 3 మాస్టర్స్ ఎవరు? ఏమి తెలియని అమాయకుల మాదిరి ఉంటారు చూస్తే. ఒకసారి నిల్చోండి. నిరంతరము వాళ్లకు. ఇంకొకరు ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడతారు మాస్టర్స్ కి. ఎస్, థ్యాంక్ యూ. ఈ విధంగా నేను కడపలో 25 మెంబర్స్ను బ్యాచ్ని తయారు చేసుకున్నా, టీమును. ఆ టీం అప్పటికి ఇప్పటికి నాతో పాటే ఉన్నారు. జై పత్రిజీ అంటే జై పత్రిజీ అంతే. ఇంకా వాళ్ళు పత్రిజీ గారు ఈ పని చెప్పారు మనకు అంటే ఓకే చెప్పండి పదం అని చెప్పేసేవాళ్ళు. సో నేను కాదు గొప్ప, వాళ్ళు నాతో పాటు ఉండి ప్రచారంలో పాల్గొనడం, పాంప్లెట్స్ పంచడం, మళ్ళా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు. సంసారంలో నిర్వహణం అంటే ఈ మహిళల్ని చూడొచ్చు నేను. ఆ విధంగా ఈ ప్రయాణం సాగింది. తర్వాత ఈ పిరమిడ్ ధ్యాన జగత్తులో ముందు మనం కట్టి ప్రపంచానికి చూపించాలని చెప్పేసి మేమే ఒకటి పిరమిడ్ కట్టుకున్నాం, 15x15. ఆ రోజు మీరు కడుతున్నారు, మాకు కావాలి కదా అని చెప్పేసి 6 పిరమిడ్లు ఒకే రోజు కడపలో పత్రిజీ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. మరి మన పుట్టిన ఊరు ఆ రుణం తీర్చుకోవాలి కదా మన జన్మస్థలానికి అని చెప్పేసి మా నేటివ్ ప్లేస్ మైదుకూరు నియోజకవర్గంలో కాజీపేట మండలం సుంకేసుల గ్రామంలో 20x20 పిరమిడ్ నిర్మించి ఆ గ్రామీణ ప్రజలకంతా అంకితం చేయడం జరిగింది. ఆ విధంగా నా ఆధ్వర్యంలో దాదాపు 27 కడప జిల్లాలో పిరమిడ్స్ కట్టించడం జరిగింది. ఇకపోతే ఈజిప్ట్లో మా పిల్లలు ఉండేవారు, చిరంజీవి, రమేష్ అండ్ మాధవి. అక్కడికి వెళ్ళాం 2010. 2010కి వెళ్ళి అక్కడ 2 మాసాలు ఉండి ఇంగ్లీషు తెలుగు పాంప్లెట్స్ తీసుకెళ్ళాం అక్కడికి. అక్కడ ప్రచారం చేశాం ఈజిప్ట్లో. సో అక్కడ 2010 మే 1వ తారీఖున అంతర్జాతీయంగా ఈజిప్ట్లో ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేశాం. అక్కడ గ్లోబల్ లెవెల్లో అన్ని దేశాల వాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళు ధ్యానానికి. ఆ విధంగా ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు 10 క్లాసులు మనకు తెలిసినంతలో చెప్పేవాళ్ళం. అక్కడ భాష దాన్ని మనం తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే మా అబ్బాయి మా కోడలు దాన్ని వాళ్ళ భాషలో తర్జుమా చేసి చెప్పేవాళ్ళు. ఆ విధంగా బాగా డెవలప్ అయింది ఈజిప్ట్లో. ఆ తర్వాత జర్మనీకి వెళ్ళాం. జర్మనీలో
వీళ్ళే అక్కడికి జర్మనీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేశాం. అక్కడ కూడా మాస్టర్స్ తయారయ్యారు. మొన్న ఒక 2 వారాల క్రితం మనము బుద్ధ పౌర్ణమి ఇక్కడ చేసుకుంటే జర్మనీలో చిరంజీవి రమేష్ అండ్ మాధవి వాళ్ళ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి బ్రహ్మాండంగా అక్కడ ఈ పెద్ద ఈవెంట్ చేశారు ఫారిన్లో, జర్మనీలో. ఆ తర్వాత మా ప్రయాణం నెమ్మదిగా ఆస్ట్రేలియాకి వెళ్ళాం. అక్కడ చిన్న అబ్బాయి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఇదే పని చేశాం. ఇప్పుడు అక్కడ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మన ఇల్లే అక్కడ ధ్యాన కేంద్రం ఆస్ట్రేలియాలో. నెమ్మదిగా వేరే వేరే మాస్టర్స్ అంతా కనెక్ట్ అయ్యారు మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి. సో వారానికి ఒకరోజు వాళ్ళు చేసుకుంటున్నారు. సో షేర్ హోల్డర్స్, మనకు షేర్స్ కావాలి, మన పిఎంసి డెవలప్ కావాలి అని అన్నారు. అంతే, మొట్టమొదట మన ఇంట్లో నుంచే 5 లక్షలు పంపించేశాం. ఇది వస్తుందా పోతుందా, షేర్స్ అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ, ఏదో ఆదాయం కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వ్యాపార దృక్పథంతో చూడవద్దు, మనం ఇస్తున్నాం విశ్వానికి, ఏది అంటారు తీసుకుపోమని ప్రతి ఒక్కరు అంటారు, మళ్ళీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి అంటానే. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఆ విధంగా దాదాపు 40 లక్షల రూపాయలు ఈ మన షేర్స్కి సంబంధించి మన పిఎంసికి ఇవ్వడం జరిగింది. ఇకపోతే పత్రిజీతో నా ప్రయాణమని బ్రహ్మర్షి జక్కారావు గారి ఆధ్వర్యంలో నేను వస్తున్నాను అంటే నేను ప్రిపేర్ అవ్వడం జిల్లా అంతా తిరిగి. సో ఆ విధంగా పత్రిజీతో నా ప్రయాణం అనే దీన్ని బ్రహ్మాండంగా కడప జిల్లాలో డెవలప్ చేయడం జరిగింది పిఎంసికి. ఇంకా మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ సంస్థతోనే ఉంటాం. పిఎంసికి మా చేతనేనంత, మా దగ్గర ఎట్లుంటుందంటే మాటలు తక్కువ ఉంటాయి, చేతులు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.